నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఈరోజు తెలంగాణలో బాల్కా సుమన్ స్టేట్మెంట్స్ చేసిన తర్వాత ఆ పార్టీ మీద ఒక రకమైన సీరియస్ ఇంప్రెషన్ వచ్చింది జనాలందరికీ. సీరియస్ అంటే ఏదో సీరియస్ పొలిటికల్ పార్టీ కింద ఇంప్రెషన్ కాదండి. వాళ్ళని చూస్తే ఒక రకమైన భయం. రైతుల సూసైడ్స్ తెలంగాణలో 0 అయినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు గర్వంగా ఉంటే, లేదు మాతో పాటు రైతులు చాలామంది చనిపోయారు ఇక్కడ, వీళ్ళందరితో ఉద్యమం చేయాలంటే వాళ్ళ వెనక వాళ్ళ రైతులు వెళ్ళని పరిస్థితి. ఆ వెళ్ళని పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యకర్తల్ని వీళ్ళందరినీ పోగేసుకుంటూ వచ్చి మహా కష్టం మీద ఒక 4-5 రైతులు వేసుకుని బయలుదేరితే అట్టర్ ఫ్లాప్ అవుతుంది వాళ్ళకి. అలాంటి తరుణంలో సింగరేణి కార్మికుల్ని రెచ్చగొట్టాలని చెప్పి బాల్కా సుమన్ తెలంగాణ భవన్లో ఒక విపరీతమైన స్టేట్మెంట్ చేశాడు. మనం అంటే లిటరలీ ఒక డిస్ట్రక్టివ్ మెథడ్. ఈరోజు నక్సలైట్లే లొంగిపోతున్నారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి. సార్ వద్దు సార్, మేము జనజీవ స్రవంతిలో ఉంటాం, వి బిలీవ్ యూ, యువర్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఫెంటాస్టిక్ అని నమ్మి లొంగిపోతున్నారు. ఆయన ఆఖరికి వాళ్ళ ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది మొన్న కొన్ని రోజుల క్రితం. ఇలాంటి తరుణంలో పొలిటికల్ అపోజిషన్ పార్టీ అయిన బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్న స్టాండ్, బాల్కా సుమన్ మాజీ ఎమ్మెల్యే అతను మాట్లాడిన తీరు పైన భిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయి. ఏమండి, ఇప్పుడు నాకు ఒక అర్థం కాదు. సింగరేణి జియో ఆఫీస్ని కాల్ చేయాలి, రైల్వే ట్రాక్లు కోసేయాలి, ఇలాంటి అరాచకాలు చేపట్టాలి, తగలబెట్టాలన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్ 3 వెహికల్స్తోనే వెళ్తుంది. రేపు రేవంత్ రెడ్డి కాన్వాయ్ పైన మనం బాంబులు వేసేయాలి, కాంగ్రెస్ ఆఫీసర్ని మనం బద్దలు కొట్టాలి. ఇది చెప్పండి, ఇప్పుడు రేపు ఇలాంటివే ఉంటాయి. అంటే ఎక్స్ట్రీమ్ థాట్స్లోకి వెళ్తున్నారు కదా ఇళ్ళు. సో మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలి ఒక్కొక్కసారి. లేదు ఇలా కాదు, అసలు అసెంబ్లీనే పేల్చేస్తే ఎలా ఉంటుంది. అదే అఫీషియల్ థ్రెట్స్ అండి బాబు. ఈరోజు వీళ్ళని మనం నిజంగా ఎలా చూడాలంటే భయాందోళన వాతావరణానికి హెచ్చరిక. ముందు లేపేశాడు బాల్కా సుమన్. బాల్కా సుమన్ ఏమన్నాడు ఒకసారి మీ ముందుకు తీసుకొస్తాను, తర్వాత అసలు షోలోకి వెళ్దాం. మా వాళ్ళు 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తా ఇక్కడ బాయే నీ పరువు. వచ్చిన 4-5 రైతులు, మిగతా వాళ్ళందరూ మనోళ్ళే. అసలు మీకు మద్దతు అనేది రాష్ట్రంలో లేనేలేదు. అది కూడా మనం పక్కన పెట్టేసి ఇంత అంటే ప్రజలు ఎంతో పిచ్చోళ్ళు అనుకుని రైతులు రాని ఉద్యమాలు, గొడవలు లేని చోట గొడవలు లేపటం, ఈ ఏంటిది పైశాచికత్వం? ఒక లిమిట్ ఉంటుంది పాలిటిక్స్లో. జనాలు అంతా ఎరుపప్పల్లాగా కనిపిస్తున్నారా మీ కళ్ళకి? లేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరు మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరు, మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, మొత్తం 1 నెల రోజులు జైలుకి. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు సింగరేణి భవన్ కాల పెట్టురు, మొత్తం అంగడి చేసి పారే రేముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారే రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టి రైలు రోగాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు. చూడు గిది ఉండాలి. తగలబెడదామా రాష్ట్రాన్ని? మిలిటెంట్ యాక్టివిటీ చేయాలా? అర్థం ఉందా? ఈ మాటలు తర్వాత అసలు ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా? రేపు నిజంగానే రేవంత్ రెడ్డి గారి పైన ఏ చిన్న దాడి జరిగినా బాల్కా సుమన్ బీఆర్ఎస్ అని ఇంకా చూడరా ఇంకా జనాలు? ఏంటి మిలిటెంట్ యాక్టివిటీ? రైలు పట్టాలు కోసేయాలా ఏంటి? మనం అంటే సింగరేణి కార్మికుల దగ్గరికి వెళ్ళంట 4 భవనాలు తగలబెట్టేసి, జిఎం ఆఫీస్ తగలబెట్టి, అక్కడ సింగరేణి భవనాలు తగలబెడితే లేదు వీళ్ళు మన పక్కనే ఉన్నారు, పోరాటం చేస్తారని నమ్ముతారంట. వాట్ ఈస్ ద సేడిజం? అర్థం ఉందా? ఇది డెమోక్రసీ అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రజలు కష్టపడి డబ్బులు సంపాదించి దానిపైన పన్నులు కట్టి మీ అందరికీ మాజీలందరికీ జీతాలు ఇస్తే ఇలా తయారయ్యారు ఒక్కొక్కళ్ళు. మిలిటెంట్ యాక్టివిటీలు చేయాలా కూర్చుని? ఇది కూడా ఏంటి నీ బోడీ పార్టీ మైలేజ్ కోసం నువ్వు మిలిటెంట్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేస్తావా? ప్రజల సంక్షేమం కోసం కాదు ఈ మిలిటెంట్ యాక్టివిటీ. ప్రజలు బాగుండాలని కాదు, రెచ్చగొట్టి మన వెంట వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళు నమ్మించడానికి మనం తగలబెట్టేయాలి, లేపేయాలి, బాంబులు వేయాలి అన్నట్టు చెప్తుంటే అర్థం ఉందా అసలు? ఏమండి నిజంగా అర్థం ఉందా? చూసే ఆన్ లుకర్స్కి వీళ్ళందరూ క్యాటరింగ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? దీనిపైన స్పందన రాదేంటి? హరీష్ రావు నుంచి, కేటీఆర్ నుంచి, కేసీఆర్ నుంచి స్పందనలు ఉండవా? మిలిటెంట్ యాక్టివిటీస్ సైలెంట్గా ఉంటే స్పెక్యులేటర్ లాగా ఎంకరేజ్ చేస్తుంట ఏం మాట్లాడుతుంటే దాన్ని కూర్చొని ఓపెన్గా డబ్బుల గురించి కూడా వస్తున్నాయి టాపిక్ దీంట్లో. నీకు ఇది ఉండాలి, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయేంటి? ప్రజల నమ్మకాన్ని వాళ్ళకి భయపెట్టి బాంబులేసి గెలుస్తారా? వీళ్ళు మా వాళ్ళైనప్పుడు నమ్ముతారా? దానికి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవ్వాలా? ఈరోజు ఆస్తుల దాకా వెళ్ళావు, రైల్వే ట్రాక్లు కోసం దాంట్లో అయినా మరణాలైనా కూడా భయం వస్తుంది అని కూర్చోవాలా? రేపు నువ్వు జనాలు చంపరని నమ్మకం ఏంటి?
కనీసం నేను నిజంగా చెప్తున్నాను, ఆ అన్నలు అన్న వాళ్ళకి ఉద్యమానికి ఒక స్ఫూర్తి ఉంటుంది. ప్రజల సంక్షేమం ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ లెఫ్ట్లో ఉన్న స్ఫూర్తి ఉంటుంది. వాళ్ళు లొంగిపోతారు. దేనికి లొంగిపోతారు? ప్రభుత్వం పైన నమ్మకంతో, రేవంత్ రెడ్డి పైన నమ్మకంతో. నువ్వు వచ్చి మిలిటెంట్ అంటావేంటి? ఏమండి వీళ్ళని అరెస్ట్ చేయరా? ఇలా రెచ్చగొట్టే వాళ్ళు ఇప్పుడు సింగరేణి కాలనీస్ భవనాలపైన మనం దాడులు చేయాలి, కాల్ చేయాలి, రైల్ ట్రాక్లు కోసేయాలి అని చెప్పేవాళ్ళు ఇంకా ఇన్సైడ్ డిస్కషన్లో ఏమేమి ప్లాన్ చేస్తారో ఎవరికి తెలుసు? సీఎం కాన్వాయ్ టార్గెట్ చేస్తే వీళ్ళపైన శిక్షలు ఉండవా? అసలు కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయరా? దిస్ ఇస్ అ వర్బల్ అగ్రెషన్ అండి ఇక్కడ చేస్తుంది, రెచ్చగొట్టడం. వీళ్ళు ఇలా రోజుకి ఒక 10 మందిని వదిలితే బీఆర్ఎస్ పార్టీ, రాసి పెట్టుకోండి, చరిత్రలో మీ పేరు అనేది ఉండదు. ఇంకా రాసి పెట్టుకోండి. గొడవలు కల్లోహాలు లేపే పవర్లోకి రావాలన్న నైతిక ఇది మైండ్ సెట్ ఉంది బీఆర్ఎస్కి, జనాలకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్క లైఫ్ని థ్రెట్లో వేసే మీరు పవర్ కోసం మమ్మల్నే కాపాడతారు. చెప్పండి మీ అందరి ఒపీనియన్స్. వీళ్ళ మిలిటెంట్ యాక్టివిటీస్ ఈ రాష్ట్రానికి అవసరమా? దేదీప్యమానంగా వెళుతున్న ఫ్యూచర్ సిటీ 3 ట్రిలియన్ ఎకానమీ కళ ఇంపార్టెంటా? రాయండి ఒపీనియన్స్ మీ కమెంట్లో. మిలిటెంట్లతో ఉంటారా, ఓట్లేస్తారా, లేకపోతే హైలీ డెమోక్రటిక్ అయిన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సర్కార్కి ఓటేస్తారా నెక్స్ట్ టైం ఇలాంటి యాక్టివిటీస్ చూసాక? ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.